హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రతి శనివారం మన ఫెడరల్ తెలంగాణ తరపున ఒక సాహితీవేత్తను వీక్షకులకు పరిచయం చేస్తాము. ఈ రోజు మనతో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నారు బోధూరి సుదర్శన్. ఒక యువ రచయిత, కొంత సాహసి అని కూడా చెప్పాలి. ఎందుకంటే బీటెక్ చదివి తర్వాత యానిమేషన్ నేర్చుకుని, యూజువల్ గా ఎవరైతే రైటర్స్ ఉన్నారో ఇప్పుడు అందరూ యంగ్ రైటర్స్ ని తీసుకుంటే శీలం సురేంద్ర లాంటి వారు ఎక్కువగా స్క్రిప్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండి ఆ తర్వాత పుస్తకాలు వేస్తూ ఆ జర్నీలో భాగమవుతూ ఉంటే, తను మాత్రం తెలివిగా డిజిటల్ మీడియా ఎంచుకున్నారు. దాంట్లో క్రియేటివ్ హెడ్ గా ఉన్నాడు. ఫస్ట్ బాహుద బతుకు కథలతో, ఇప్పుడు నవల కెమిస్ట్రీతో వచ్చారు. అంటే తన మార్కెటింగ్ కావచ్చు, తను రాసినటువంటి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో బాగా రాయడం ఎంత ముఖ్యమో అంతే రేంజ్ లో పాఠకులతో కనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. దీంట్లోనూ సక్సెస్ అయ్యారు, మంచి కథలు రాయడంలోనూ. అలాగే ఇప్పుడు నవలా ప్రక్రియలో కూడా సుదర్శన్ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అఫ్ కోర్స్ అది రిలీజ్ అయ్యి కొంత టైం అయినప్పటికీ దాని మీద బజ్ ఉంది కాబట్టి ఒక సక్సెస్ అనే చెప్పుకోవచ్చు దీన్ని కూడా. సో ఈ మొత్తం జర్నీ ఎలా ఉండింది అన్న దాంతో పాటు ఇప్పట్లో యువత చాలా మంది బీటెక్ చేసిన తర్వాత లిటరేచర్కి వచ్చే వాళ్ళు చాలా అరుదు. ఎక్కువగా ఏ సాఫ్ట్వేర్ కో దేన్నో ఎంచుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ వినూత్నమైనటువంటి పాత ఎంచుకుని దీన్నే ప్రొఫెషన్, ప్యాషన్ ఎందుకు చేసుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా సుదర్శన్ అడిగి తెలుసుకుందాం. సుదర్శన్, హాయ్, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ మేడం. సో సుదర్శన్, చెప్పు, అసలు ఈ రాయాలి అన్నటువంటి ఆసక్తి ఎలా కలిగింది? ఫస్ట్ రాయడం అనేది నాన్నగారి వలన కావచ్చు, మేబీ. అంటే ఆయన ఎక్కువ స్కాలర్ అనమాట. ఎంఏ, బిఎస్సి, బిఈడి, ఎల్ఎల్బి. సో హీ రెడ్ సో మచ్. అండ్ ఒక జాబ్ కోసం అన్నట్లు ఎక్కువ ట్రయల్స్ జరుగుతూ ఉండేవి ఇంట్లో ఆయన. అంటే నేను పుట్టాక, ముఖ్యంగా నాకు బుద్ధి తెలిసాక కూడా ఈ వాజ్, మీకు అవగాహన ఉండొచ్చు, ఈ ఉద్యోగ సోపానం, విజేత కాంపిటీషన్. యా. సో ఇవన్నీ నాకు 1వ క్లాస్ నుంచి తెలుసు. లైక్ నా చుట్టూ ఆ పుస్తకాలు ఉండేవి. సో బుక్స్ అనేవి అవైలబిలిటీలోనే ఉండేవి. సో న్యూస్ పేపర్ కావచ్చు, ఇవి కావచ్చు, లైక్ బాలమిత్ర కావచ్చు, ఇవి. సో ఇంకొక విషయం, మీ నాన్నగారు చదివేది అంటే ఎగ్జామ్స్ ఓరియంటెడ్, అది ఇన్ఫర్మేటివ్, కానీ మీరు ఎంచుకుంది ఫిక్షన్ కదా? అవును, బట్ ఇనిషియల్గా ఏదో ఒకటి పుష్ చేయాలి కదా, పుస్తకం పట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే అక్కడి నుంచే క్రియేట్ అయింది నాకు. సో ఐ హ్యావ్ టు మెన్షన్ ఇట్, అంతే. అంటే ఏది చదవకపోతే అయ్యే పట్టుకొని చదివేటోని. లైక్ అంతా ఐ వాజ్ ఇన్ డెప్త్ ఇన్ టు రీడింగ్ అనమాట. సో ఇంట్లో వాతావరణం అని చెప్తాను నేను బేసిక్గా. అండ్ నేను చదివింది ఒక 4 స్కూళ్ళు మారాను కాబట్టి, 4 స్కూల్లో ఏమో మారాను. అక్కడంతా ఉన్న తెలుగు టీచర్స్ ఎవరైతే ఉన్నారో, లక్కీలీ ఐ గాట్ గుడ్, ఐ మీన్ టీచర్లో గుడ్ బ్యాడ్ ఉండదు, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఐ గేవ్ క్రెడిట్ టు మై డాడ్ అండ్ టీచర్స్. ఇంకొకటి, మీ బాహుద కథల్లో నోస్టాలజీ అని చాలా స్ట్రాంగ్ గా, పెన్సిల్, నటరాజ్ పెన్సిల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఆ భూతంది కావచ్చు, ఏదన్నా సరే చాలా ఒక, అంటే ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే ఇప్పుడు 1990s లోనో 2000s లో పుట్టిన వాళ్ళు ప్రెజెంట్ చేసే ఇది లేదు. ఒక కాస్త మెచ్యూర్ స్టైల్ ఉంది. ఫస్ట్ పుస్తకంలో కూడా ప్రతి కథలో అది బాగా కనెక్ట్ అయ్యేలా రాశారు. సో ఇటువంటి నోస్టాలజీ, అంటే మీరు చదువుకుంది బీటెక్, అంటే కొంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇది ఉంది. అలాంటప్పుడు ఇటువంటి దాంతో కనెక్ట్ అవ్వడం, ఆ లాంగ్వేజ్ లోకి మౌల్డ్ అవడం, అదంతా కూడా ఎలా పాసిబుల్ అయింది? ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా పట్టుకున్నారు రైటింగ్ కి మార్చడానికి? మాక్సిమం బాహుదాలో ఉన్నవన్నీ నేను సగానికి పైగా నేను రియల్ లైఫ్ లో చూసినవే. ఐ మీన్ అవి నాకు కొత్తవి ఏం కావు. అంటే ఇవి టెక్నాలజీ ఇవన్నీ తర్వాత లైఫ్లోకి వచ్చేసిన తర్వాత అందరూ దాని గురించే మాట్లాడుతున్నా, అందరం డిస్కషన్స్ దాని గురించి జరుగుతున్నప్పుడు ఈ నాస్టాలజియా అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి తలుచుకొని గుడ్ మూమెంట్స్, వాటి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. వై డోంట్ వి గో బ్యాక్ టు అవర్ రూట్స్ అనిపించింది. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే అనిపించింది అలాగా. సో అందుకనే నేను, ఐ మీన్ పర్టికులర్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుందనే ట్రై చేశానండి. ఇప్పుడు బతుకుతున్న లైఫ్కి అప్పటికి ఉన్న డిఫరెన్స్, ఇప్పుడు జనాలు ఇలా ఉన్నారని ఇప్పుడు చూపిస్తే ఓకే, దే క్యాన్ రిలేట్. బట్ పాస్ట్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఇంకా కొంచెం రెజనేట్ అవుతారేమో అనిపించే థాట్ అది. జస్ట్ ఐ బ్లైండ్లీ వెంట్, జస్ట్ అలా వెళ్ళిపోయాను. బట్ అది వర్కౌట్ అయ్యిందని అనిపిస్తుంది. ఇంకొకటి సుదర్శన్, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కదా? యా. సో బీటెక్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఎవరికైనా సరే
మోస్ట్లీ ఫ్రమ్ Yeah. మిడిల్ క్లాస్. ఒక జాబ్ తెచ్చుకుంటే బాగుండు. జాబ్ అంటే వాళ్ళ దృష్టిలో దే హ్యావ్ ఎ డెఫినిషన్. లిటరేచర్‌ని ఎవరు జాబ్‌గా చూడరు. సినిమాలను కూడా జాబ్‌గా చూడరు. ఈ పరిస్థితుల్లో బీటెక్ నుంచి మీ ఫస్ట్ బుక్ పబ్లిష్ అయ్యే వరకు మీకున్న స్ట్రగుల్స్ గాని, ఆ జర్నీ గురించి చెప్పండి. స్ట్రగుల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అనేది నేను 2017-18లో ఎంటర్ అయినప్పుడు నేను యానిమేషన్ కోసం వచ్చాను యాక్చువల్లీ. ఐ మీన్ ఇంట్లో అలా చెప్పొచ్చాను. ఓకే. సో యానిమేషన్ అనే తిరిగెత్తున్నప్పుడు ఫినాన్షియల్లీ చాలా డిపెండెంట్ ఉండేటోడిని. ఐ మీన్ అప్పటికి ఐ వాజ్ 18 or 19 ఏజ్. సో మెల్లమెల్లగా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేశాం కాబట్టి మెల్లగా నేను ఇండిపెండెంట్ అయ్యాను. సో దే థాట్ వీడు ఏదో చేస్తున్నాడు, ఐ మీన్ కొంచెం ఈ మధ్య మనల్ని ఎక్కువగా విసిగించట్లేదు కూడా ఫైనాన్షియల్గా కానీ వేరే ఎలా కానీ ఇండిపెండెంట్గా బతుకుతున్నాడు, 2 monthsకి ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు కాబట్టి నాకు వద్దు అనే ప్రెజర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయొద్దు అనే ప్రెజర్ లేదు. దే బిలీవ్ ఇన్ మీ. అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం బాగానే చదివేటోడిని అండ్ ఐ వాజ్ ఏ వెరీ నార్మల్ కిడ్. లైక్ ఎక్కువ ఇబ్బంది పెట్టాలి లాంటివి ఉండేవి కావు. అల్లరి ఉండేది కానీ అలా కనపడేలాగా చేసేవాడిని కాదు. సో ఐఎమ్ ఏ సేఫ్ కిడ్ టు దెమ్. సో కాబట్టి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఏమి ఇబ్బంది రాలేదు. కానీ నేను అంటే ఈ డిజిటల్ టు రైటింగ్ అనేది కొంచెం చాలా క్లమ్జీ మ్యాటర్ అండి ఇది. ఎందుకంటే మీరు డిజిటల్లో ఉండేటప్పుడు మీకు రియాలిటీ తెలుస్తూ ఉంటుంది. బట్ మన లిటరేచర్కి వచ్చేసరికి అక్కడ రియాలిటీ వేరు ఉంటుంది. ద నెంబర్స్ వోంట్ యాడ్ అప్. ద ఇండస్ట్రీ ఈస్ ఆల్మోస్ట్ కొలాప్స్డ్. ఐ మీన్ లిటరేచర్ గురించి నేను ఎంటర్ అయ్యే టైంకి 2021లో దేర్ ఆర్ వెరీ వేల మీద లెక్క పెట్టచ్చు అన్ని పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్. తెలుగు ఇంకా రాదేమో, పుస్తకాలు ఇంకా చదవరేమో అనే టైం నుంచి అప్పుడప్పుడే కొద్దిగా మళ్ళీ చదవడం మొదలు పెట్టిన టైం అది. సో ఫ్రాంక్లీ దెర్ ఈజ్ నో హోప్ వెన్ ఐ ఎంటర్డ్. ఆ టైంలో ఎంటర్ అయ్యాను. అది ఇంట్లో వాళ్ళకి పెద్దగా తెలియదు. లక్కీలీ వీడు అన్నీ ట్రై చేస్తున్నాడు, ఇది కూడా ట్రై చేస్తున్నాడు అనే టైప్లోనే వెళ్ళిపోయింది కాబట్టి అది వర్కౌట్ అయింది. 2017 నుంచి 21 వరకు యానిమేషన్ ఎన్ని ఇయర్స్ చేశారు? 2 years చేశాను. మిగిలిన 2 years అసలు ఈ డిజిటల్లో మీరు ఎర్న్ చేసేంత ఉందా? ఒక ఫ్రెషర్కి అప్పటికప్పుడు అయిపోయిన తర్వాత ఎర్న్ చేసి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యేంత స్కోప్ ఉందా? అంటే ఇప్పుడు ఉంది. మేము ఎంటర్ అయినప్పుడు we were the first ones. We were the seeders. ప్రమోషన్సా? యా ఇప్పుడు ఒక మూవీకి ఒకప్పుడు వాల్ పోస్టర్లో అలా జరిగేది ప్రమోషన్స్, అవుట్ సైడ్ జరిగేది. ఇప్పుడు ఎలా ఈ మనకి సోషల్ మీడియా డిజిటల్ మీడియా అపియరెన్స్ ఎక్కువైన తర్వాత వీ నీడ్ టు డూ ఇట్ మోర్ ఆన్ డిజిటల్ ఇదనమాట, డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయాల్సి వచ్చేది. అప్పుడు ఈ థాట్ దట్ లైక్ బయట బ్యానర్ వేయడం కంటే లెట్స్ పుట్ ఎ బ్యానర్ ఇన్ యూట్యూబ్. So let's put a banner in Facebook. Let's put a banner in Instagram. Let's go into Twitter and let's talk about it. ఇక్కడ చేద్దాం. ఒక మూవీ వస్తుందని కానీ ఒక ప్రోడక్ట్ వస్తుందని కానీ అక్కడ ఎక్కువ మాట్లాడితే జనాలు ఎక్కువ అక్కడే ఉంటున్నారు కాబట్టి ఇట్ విల్ వర్కౌట్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేసిన ఒక 5-6 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ అస్ మాదనమాట, హౌస్ఫుల్ డిజిటల్ అని. సో మేము యాక్చువల్లీ ఇట్స్ ఎ రిస్కీ స్టంట్ వి డిడ్. ఎంతమంది ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు ఈ హౌస్ డిజిటల్ అనేది? యా దిస్ ఇస్ 3 యాక్చువల్లీ. 2 were alle founders and CEOs running right now. I was a creative head from first to day 1 to till day because I don't want to get involved into so many works. నేను లిటరేచర్లో కొంచెం రైటింగ్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది ఉంది. పైగా నేను యానిమేషన్ ఇలా ఉన్నాను కాబట్టి I'll be a creative head. I'll give you ideas. You will execute it. You will talk towards it. The financials and everything, you should do it. I mean, like you are more of a talkative person and go and bring the people. I'll be the back seat and I'll guide you. And atlaga 3 people andi, Vineet, Sandeep and me. Yeah. So 8 years run chesaru kada. Ela undi success growth digital creative? It's good actually. I mean, like we are in top 3 comparatively speaking. Okay, top 3 lo. Ante it's actually not 8 years, it's 6 only. 2019 lo we started. 19. అంతకు ముందు వరకు అవుట్ సోర్సింగ్. అప్పుడు
ఇంకొకటి చెప్పండి, మీరు మీ సమకాలీన రచయితలను చూస్తూ ఉన్నారు. యా యా ముఖ్యంగా సురేంద్రశీలం లాంటి వాళ్ళు పార్వేట తీసినప్పుడు వాళ్ళు రైటింగ్ ప్యాషన్‌తో వచ్చారు. తర్వాత వాళ్ళ నెక్స్ట్ గోల్ లిటరేచర్ తర్వాత సైమల్టేనియస్ గోల్ అనుకోవచ్చు. సినిమాలో రైటర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడం. దానికోసం అసిస్టెంట్ రైటర్‌గా సంథింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సినిమాకి ఫ్రంట్ ఫేస్‌లో రైటింగ్ ఫేస్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. మీరెందుకు మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు? ఫ్యూచర్‌లో ఏమన్నా అటువైపు వెళ్ళే అవకాశం ఉందా? లేదు నేను ఇలాగే కంటిన్యూ అవుతూ ఏదో ఒక రోజు ఒక సొంత సినిమా తీస్తాను అనే ఆస్పెక్ట్‌లో ఉన్నారా? నో. ఐ వాజ్ ఇంటూ రైటింగ్ ఇంటూ మూవీస్ ఆల్సో ప్యారలల్లీ. నేను కొన్ని వేరే మూవీస్కి స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఉన్నాను నేను. సో రైటింగ్ వాజ్ నెవర్ సపరేట్ ఫ్రమ్ మీ. ఐ మీన్ అది మూవీస్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు. ఇన్ఫాక్ట్ అంటే నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనా? ఏది చేసినా? మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అనేది నేను కొంచెం ఎగ్జాస్ట్ అయ్యానండి. ఐఎమ్ కొంచెం ఆన్ ఆఫే ఉంటున్నాను ఇది ఈ మధ్య రీసెంట్గా. అంటే మేము కొంచెం ఎదిగాం కాబట్టి ఏదైనా మరి ఇఫ్ వాళ్ళ వల్ల హ్యాండిల్ కాని సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే తప్ప నా దగ్గరికి రావట్లేదు మార్కెటింగ్ ఐడియాస్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ వీటికి కానీ క్వశ్చన్స్ అడగాలి అది ఇది అన్నప్పుడు ఇప్పుడు సపరేట్ ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఆయన క్వశ్చన్ అడగాలి, సెన్సిబిలిటీస్ మిస్ కాకుండా అలాగని చెప్పి టాపిక్ డివేట్ కాకుండా మరి టెంప్లెట్ క్వశ్చన్స్ కాకుండా ఏవి అడిగితే బాగుంటుంది. వీఆర్ ప్లానింగ్ దిస్ ఇంటర్వ్యూ, వీ కుడ్ యూజ్ యువర్ హ్యాండ్ సుదర్శన్ బికాస్ నోబడి ఎల్స్ హియర్ నోస్ ఎనీథింగ్ అబౌట్ దట్ ఎరెనా అన్నప్పుడు ఐ లెండ్ దెమ్ ఎ హ్యాండ్. అండ్ సో వెరీ బ్యాక్ సీటెడ్ ఉంటున్నాను నేను. సో ఐఎమ్ మోర్ ఇంటూ మూవీ రైటింగ్ రైట్ నౌ. ఇంకొకటి చెప్పండి, ఫస్ట్ మీరు కథలు రాసినవన్నీ నేటివ్ లాంగ్వేజ్ ఒక ఇదిలో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరు కెమిస్ట్రీ అనేది తీసుకొచ్చారు. ఎందుకు కథలు రాసే వాళ్ళు ఎక్కువ కథలకే పరిమితం అయిపోతారు? అది షార్ట్ అవన్నీ చాలా మంది షార్ట్ స్టోరీ రైటర్స్, నోవెల్ రైటర్స్ వాళ్ళు డిఫరెంట్ గా ఇక వీళ్ళు కథలు రాసారు, వాళ్ళు నవలు రాస్తారు. మీరు కథల తర్వాత వెంటనే నవలు తీసుకొచ్చారు. సో రెండు డిఫరెంట్ ప్రక్రియలు. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? బాహుదా రాసినప్పుడు మిమ్మల్ని సుదర్శన్ ని మీరు ఎలా చూస్తారు? కెమిస్ట్రీ రాసి పబ్లిష్ చేసినప్పుడు సుదర్శన్ ని మీరు ఎలా చూస్తున్నారు? లక్కీలీ ఐ రోట్ నావెల్ ఫస్ట్ మోర్ దాన్ ఎ స్టోరీ. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ రోట్ ఏ నావెల్ ఫస్ట్. నేను కాలేజ్ డేస్లో ఒక 10 రాశాను, 10 నావెల్స్ దాకా రాశాను. దోస్ వర్ నాట్ పబ్లిష్డ్ ఆఫ్లైన్, ఓన్లీ ఆన్లైన్లో. మా కాలేజీలో ఒక 8,000 పీపుల్ ఉండేటోళ్ళు, వాళ్ళ కోసం నేను ఆన్లైన్లో రాశాను అవి. సో నాకు ఈ నావెల్ ఇవంతా కొత్త ఏం కావు అండి, జస్ట్ బయట జనాలకి వెళ్ళడమే కొత్త అంతే. అప్పుడు ఏం రాశారు? ఇప్పుడు కెమిస్ట్రీ ఇంతకన్నా డిఫరెంట్ గా ఉండబోతుందా? ఎందుకంటే ఇది కూడా లవ్ స్టోరీ కదా, కాలేజ్ లైఫ్ అంటే ఎవరైనా లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మీరు అప్పుడు రాసింది ఇప్పుడు కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కాన్సెప్ట్ అనుకోవచ్చా? నో. కెమిస్ట్రీ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. కెమిస్ట్రీ ఈస్ సంథింగ్ సో మెనీ పీపుల్ మైట్ హ్యావ్ ట్రైడ్ బట్ అచీవ్డ్ ఇట్టో కాదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అనేది నేను చెప్పగలను. ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నేను చదివినంత వరకు, నాకున్న ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో, నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు ఎవరు ఇలా ట్రై చేయలేదు. బికాస్ ఐ మిక్స్డ్ లైక్ కొంచెం ఎడ్యుకేషన్ని ప్లస్ ఎంటర్టైన్మెంట్ని కలిపి రాశాను నేను. సో రిలేషన్స్ చెప్పండి. కెమిస్ట్రీ గురించే మీరు మాట్లాడేదే కంటిన్యూ చేయండి. ఇన్ బిట్వీన్ సారీ ఫర్ ఇంటరప్షన్. ఒక క్వశ్చన్, మీరే అంటున్నారు కెమిస్ట్రీ లాంటి టచ్, కాకపోతే లవ్ స్టోరీస్ అనేది మనకి ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ కదా. సినిమాల్లో చాలా వరకు లవ్ స్టోరీస్ ఉంటాయి, నోవెల్స్ కథల్లో ఎక్కడో చోట. కెమిస్ట్రీలో ఈ లవ్ స్టోరీని మించి ఏమున్నాయి? మీరు అన్నట్టు ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మిక్స్ చేయడం కాదు, ఇంతకు మించి అపీలింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దేర్ ఈస్ ఏ వెరీ జనరలైజ్డ్ టాపిక్ గోయింగ్ ఆన్ రైట్ నౌ సేయింగ్ దట్ 90s అనే దాన్ని ఓవర్ రేట్ చేసి కొంచెం ఈ జెన్జీ కిడ్స్కి ఏం తెలియదు, మిలీనియల్స్కి దే డోంట్ నో అబౌట్ లవ్, దే డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అన్న టాపిక్ ఒకటి నడుస్తుంది బయట. ఐ వాంటెడ్ టు రైట్ ఎ జెన్జీ లవ్ స్టోరీ ఇన్ వెరీ, ఐ మీన్ వాళ్ళ సైడ్ ఆఫ్ ఇష్యూస్ వేరు ఉంటాయి, మనకంటే కొంచెం ఫార్వర్డ్ ఉంటాయి. వీఆర్ నాట్ ఇన్ దేర్ షూస్ కాబట్టి మనకు అవి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అవి సిల్లీ కాదనేది నేను ట్రై చేశాను. ఐ మీన్ లైక్ సో మీరు నరేటర్ గా రాసినప్పుడు మిమ్మల్ని జంజెట్ గా చూసుకున్నారా, లేకపోతే అంతకు ముందు ఉన్న వాళ్ళ ఆ హోల్ థింకింగ్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి రాసారా? మీరు కథను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మీరు జంజెట్ గే కదా. సో నేను అంటే థింకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు దాదాపు 2000 బాండ్స్ అందులో క్యారెక్టర్స్.
అండ్ అందులో మేజర్ క్యారెక్టర్స్ ఓన్లీ లవ్ స్టోరీ కపుల్ మాత్రమే 2000 బాండ్స్. అరౌండ్ దెమ్ వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ అనిపించింది నాకు బేసిక్గా. బట్ నేను కంపారిటివ్లీ అన్నప్పుడు ఇప్పుడు నేను ఒక ప్రొటగానిస్ట్ కావచ్చు, ప్రొటగానిస్ట్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కావచ్చు నేను పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళల్లో నా థాట్సే ఉంటాయి, నా ఇవే ఉంటాయి, నేను చూసినవే పెట్టగలను. టూ ఫిక్సియస్గా వెళ్ళిపోలేను. అంటే దేర్ విల్ బి కొంచెం నా టింజ్ అనేది హీరోలోనూ ఉంటుంది, హీరోయిన్లోనూ ఉంటుంది. బట్ వాళ్ళకి తగినట్లు నావి రుద్దకుండా వాళ్ళకి ఏం అవసరమైతే అవి నేను అప్లై చేసేలాగా రాశాను. సో మీరు ఇంగ్లీష్ ఎక్కువ చదువుతారా, తెలుగు ఎక్కువ చదువుతారా? తెలుగు అండి. మీరు ఇంగ్లీష్ మధ్యలో ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి, ఈవెన్ మీ ఫేస్బుక్ రైటింగ్స్ లో కూడా చాలా ఇంగ్లీష్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. నో నేను ఎక్కువ తెలుగే మాట్లాడతాను. తెలుగే, కాకపోతే అదేంటంటే మార్కెటింగ్లో ఉండడం వలన కావచ్చు, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎక్కువ ఇంగ్లీష్లో ఉండాల్సి రావడం వలన కావచ్చు, ఐ ప్రిఫర్ తెలుగు. ఇంకొకటి చెప్పండి సుదర్శన్, మీరు ఫస్ట్ దేమో నోస్టాల్జియా, నెక్స్ట్ లవ్ స్టోరీ, ఇటువంటి ఆస్పెక్ట్స్ అంటే కామన్ సబ్జెక్ట్స్ విచ్ కనెక్ట్స్ టు యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, హిస్టారికల్ కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్, సోషల్ ఇష్యూస్ వాటి మీద కూడా వెళ్ళాలని జర్నీ ఉందా, లేకపోతే ఈ ఫ్రేమ్ లోనే ఉండాలనుకుంటున్నారా? సో బాహుదా దో నోస్టాలజిక్, అందులో కూడా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు చదివారు కాబట్టి యూ మైట్ హ్యావ్ నోన్. అంటే ఫుల్ స్కేల్. కానీ బాహుదాని ఓవరాల్ గా చూసినప్పుడు అది నోస్టాలజీగానే చూడగలం, ఒక ట్రెండ్ ఓవరాల్ గా చూసినప్పుడు అంతే. నాది నెక్స్ట్ అక్టోబర్ లో ఇంకో బుక్ వస్తుంది విచ్ ఇస్ అవార్డ్ విన్నర్, ఉగాది కాంపిటీషన్ అవార్డ్ విన్నర్. అది అనుకోకుండా అది క్రైమ్ థ్రిల్లర్. అండ్ నేను షార్ట్ స్టోరీస్ కొన్ని రాశాను అపార్ట్ ఫ్రమ్ బాహుదా కెమిస్ట్రీ. నేను రాసిన షార్ట్ స్టోరీస్ అన్ని కూడా సోషల్లీ కామెంటెడ్, ఐ మీన్ లైక్ దాని మీద సోషల్ కామెంటే ఉంటుంది దాంట్లో. సీరియస్ లిటరేచర్ దోస్ ఆర్ వెరీ మచ్ సీరియస్. సో మీరు అడిగిన హిస్టారికల్ అన్నారు కదా, నేను రీసెంట్గా ఒక స్టోరీ రాశాను పెద్ద చెరువు సాక్షిగానే, అది ఒక హిస్టారికల్ ఫిక్షన్. సో యా, మనం చందమామతో ఒక మాట చెప్పాలి అని ఒక షార్ట్ స్టోరీ రాశాను. అది రిహాబిలిటేషన్ గురించి ఇట్లా మాట్లాడుతుంది. ఈ రిహాబిలిటేషన్ ఉంటుంది కదా ఈ మధ్య జనాలు. సో అండ్ నేను ఒక చినుకుల అలజడి అని ఒకటి రాసా, అది సొసైటికల్ ప్రెజర్ టువర్డ్స్ ఏ కపుల్ గెటింగ్ మ్యారీడ్ అన్నట్లుగా ఉంటుంది. నేను సోషల్ కామెంటే రాస్తున్నాను, అవన్నీ షార్ట్ స్టోరీస్ రాస్తున్నాను. సో ఫుల్ ఫార్మాట్ బుక్స్ లో సూన్ వస్తాయి తప్పకుండా. టైం కాబట్టి. ఇంకొకటి, మీరు 2021 నుంచి అంటే సీరియస్ గా పబ్లిష్ చేయడం, అంతకుముందు కాలేజ్ కి రాసింది వేరేది కాబట్టి మీ మెథడ్ ఆఫ్ రైటింగ్ అంటే స్టోరీస్ అంటే చాలా మంది స్పాంటేనియస్ గా స్టార్ట్ చేసి ఎండ్ చేసేస్తారు. గంట కథ రాస్తామంటారు, 2 గంటల్లో ఫినిష్ చేసాం కొందరు చెప్పుకుంటారు. అలా స్పాంటేనియస్ మీద పోతారా? ముందు స్కెచింగ్ ఉంటుందా? టైటిల్స్ ఎలా డిసైడ్ చేస్తారు? ఏ టైటిల్ వర్కౌట్ అవుతుంది? బాహుదా గానీ కెమిస్ట్రీ గానీ రెండు సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి. చాలా మంది కాంప్లెక్స్ టైటిల్స్ పెడితే చాలా కొత్తగా అనిపిస్తుంది అనుకుంటారు. సో మీ దృష్టిలో కథల్లో కొత్తదనం అంటే ఏంటి? మీరు కథల మీద ఎలా వర్క్ చేస్తారు? ఎలా టైటిల్స్ డిసైడ్ చేస్తారు? వీటి గురించి చెప్పండి. నేను దీన్ని రెండు ఆన్సర్స్ గా చెప్తాను. షార్ట్ స్టోరీస్ విషయంలో నేను అనుకున్న టాపిక్ ఒకటి ఉంటుంది, నేను దీని గురించి మాట్లాడాలనే టాపిక్ చుట్టూ నేను రాసుకుంటాను. కొంచెం ఫ్రీ ఫ్లోలో వెళ్తుంటాను, ఎడిటింగ్ జరుగుతుంది ఎక్కువ. అంటే రాసిన దాన్ని చూసుకున్నప్పుడు స్ట్రక్చరైజ్ లేకపోతే ఎడిటింగ్ జరుగుతుంది. ఫ్రీ ఫ్లోలోనే వెళ్తాను షార్ట్ స్టోరీస్. బట్ పాజ్ బ్రేక్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఒక స్ట్రక్చర్లో. బట్ వెన్ నావెల్స్ కానీ వీటికి కానీ వచ్చినప్పుడు, బాహుదాకి కానీ దీనికి కానీ అది స్కెచింగ్ ఉంటుంది. నేను క్యారెక్టర్స్ని డ్రా చేస్తాను, వాళ్ళ ఎమోషన్స్ రాసుకుంటాను. నేను లిటరల్లీ నా దగ్గర కెమిస్ట్రీ బుక్ కూడా ఉంది యాక్చువల్లీ, అది ఇప్పుడు లేదు ఇక్కడ. సో నేను లిటరల్లీ ఒక నోట్బుక్లో కెమిస్ట్రీకి నేను వేసిన స్కెచెస్ అండ్ నోట్బుక్లో రాసిన కొన్ని చాప్టర్స్కి రాసిన టెక్స్ట్ కూడా ఉంటుంది. అంటే అది ఎక్కువ ఇనిషియల్ స్కెచ్, నా ఇమేజరీ అనేది ఒకటి మైండ్లో ఫామ్ అవ్వడానికి కానీ. సో నావెల్స్కి బుక్స్కి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నేనైతే కష్టపడతాను అండ్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. బెనిఫిట్ ఏంటి సుదర్శన్? అంటే రైటర్స్ అందరూ స్కెచెస్ వేయలేకపోవచ్చు కదా, మీకుండేటువంటి స్కెచెస్ వేయడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? స్కెచెస్ అడ్వాంటేజ్ ఏంటంటే
మీరు అంటే నాకు ఇది అడ్వాంటేజ్ అందరికీ అవుతుందో లేదో తెలియదు. నా వరకు అయితే నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ని డ్రా చేశానంటే నేను ఐ వాజ్ మోర్ కనెక్టెడ్, ఐ టచ్డ్ హిమ్, లైక్ నేను ఆడితో మాట్లాడినట్టు ఉంటుంది నాకు. సో హీ ఈజ్ విత్ మీ, ద పర్సన్ ఐ ఆమ్ రైటింగ్ అబౌట్ ఈజ్, ఐ నో హీ ఈజ్ ఫిక్షనల్ బట్ ఐ క్యాన్ కనెక్ట్ విత్ హిమ్ అనేది నేను ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి కదా వాడితో. సో నాకు ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్, ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ బట్ నేను జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు మూవీస్లో స్టోరీ బోర్డింగ్ వీటిలో కొంచెం యానిమేషన్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు అది, సో అది అక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను నేను. సో మరి మీ కథలకి ఏమన్నా మీరే స్కెచెస్ వేసుకుని ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారా? యా, నేను కెమిస్ట్రీకి మొత్తం నేనే చేశానండి. మీరే వేశారా మొత్తం? కవర్ పేజ్ కూడా మీదేనా? కవర్ పేజ్ స్కెచ్ నేను వేసి దాన్ని కొంచెం ఏతో ఫైన్ ట్యూన్ చేశాను. బట్ దట్స్ ఏ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ టైం నేను పుస్తకం వేస్తే నేను ఆర్టిస్ట్ తో గీచేస్తానండి. చాలా అంటే మనం వేయాలంటే అంత తొందరగా సాటిస్ఫై అవ్వము. నేను ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ అయితే ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి అతనితో గీయించి దాన్నే కవర్ పిక్ గా పెట్టేస్తాను. ఇంకొకటి చెప్పండి సుదర్శన్, మీరు 2017 నుంచి వచ్చారు, సైమల్టేనియస్ గా వర్క్ చేస్తున్నారు, మీకు ప్యాషన్ దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ లిటరేచర్ ద్వారా, లిటరేచర్ రాయడం ముఖ్యం కాదు, కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. అట్లీస్ట్ మన పుస్తకం పేరైనా తెలియడం ఎక్కువ మందికి చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ చాలా మంది దాంతో ఒప్పుకోకపోవచ్చు గాక, ఎందుకంటే టాలెంట్ ఉండి బాగా రాస్తే వెళ్ళిపోతుంది అన్న ఒక ఫీలింగ్ తో రాసేయచ్చు గాక, కానీ ఆ కనెక్ట్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకే ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే బాహుదాతో అండ్ కెమిస్ట్రీతో మీరు అనుకున్న సక్సెస్ అయితే మీరు సాధించారని అనిపిస్తుంది, బయటికి కనిపిస్తుంది. సో ఇప్పుడు రాస్తున్నటువంటి యువత ఈ విషయంలో, కంటెంట్ పక్కన పెట్టండి, ఈ కనెక్షన్ విషయంలో, ఈ మార్కెటింగ్ విషయంలో ఎలాంటివి, అంటే ఇది చెయ్యకపోయినా పర్లేదులే అనుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మీరు ఒక పుస్తకం రాశారనేది, అంటే నేనేం చెప్తానంటే, దిస్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ బై మై ఫ్రెండ్ ఆల్సో. అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక మాట అన్నారు, ఏంటంటే వై డూ యూ ప్రమోట్ యువర్ బుక్స్ ఇన్ ఏ డిఫరెంట్ వేస్, ఐ మీన్ యాజ్ పాసిబుల్ వేస్లో మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, యూ కుడ్ గివ్ ఏ ఇంటర్వ్యూ అండ్ యూ కెన్ కీప్ కామ్ కదా, లెట్ ద బుక్ స్పీక్ అని నాకు తెలిసిన ఒక మంచి క్లోజ్ ఫ్రెండే ఒక మాట అన్నారు. ఐ టెల్ దెమ్ దిస్, నేను వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ, బట్ అందరికీ కూడా ఇలాంటి క్వశ్చన్ ఎవరికైనా ఉంటే కూడా నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్రమోటింగ్ యువర్ వర్క్. ఐ మీన్ మీరు ప్రోడక్ట్ లాగా చూడండి బుక్స్ని అని నేను అన్నా, కానీ ఇప్పుడు పర్ ఇయర్ మనకు డేటా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ ఆల్మోస్ట్ ఒక 500 బుక్స్ పబ్లిష్ అవుతున్నాయి తెలుగు నుంచే. అండ్ వీఆర్ ఎవాల్వింగ్ లైక్ పీపుల్, వీఆర్ ఎవాల్వింగ్ విత్ నెంబర్స్ ఆల్సో, అంటే జనాభా కూడా పెరుగుతుంది. సో పీపుల్కి చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది పెరుగుతుంది. సో బుక్స్ అనేవి చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా కాకుండా చాయిస్ ఆఫ్ దేర్ హాబీస్ చేసుకోవాలంటే దే నీడ్ టు ఫైండ్, ఒకటి ఉంది, ఒకటి వచ్చింది, అది మన చుట్టుపక్కలే ఉంది, దెర్ ఈస్ ఎ న్యూ బుక్ కేమ్, ఐ మీన్ దెర్ ఇస్ ఎ బుక్ ఈ మధ్య వచ్చింది, ఐ కెన్ పిక్ దట్ అనేది వాళ్ళకి తెలియాలంటే యాజ్ పాసిబుల్ వేస్లో దాన్ని పుష్ చేయాలి. మీరు ఇనిషియల్గా రైటర్లు అనేటోళ్ళు ఎవరైనా సరే దీన్ని చేయాలి. లేదు నేను చేయను, లెట్ ఇట్ ఫైండ్స్ ఇట్ ఆడియన్స్ అనుకునే వాళ్ళ గురించి నేనేం అనలేను, బికాస్ దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ పుష్ యువర్ బుక్, ఇట్ వోంట్ గో టు ద రైట్ ఆడియన్స్. ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్, బట్ రైట్ ఆడియన్స్ని ఫైండ్ కాదు. నువ్వు ఎవరి కోసం అయితే రాసావో వాళ్ళనైతే ఫైండ్ అవుట్ చేయలేవు నువ్వు కామ్గా రాసేసి కూర్చుంటే. సో యూ హ్యావ్ టు పుష్ ఇట్, అండ్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్రమోటింగ్ ఏ బుక్. వై ఆర్ డిఫరెంట్. కొంతమంది రీల్స్ అవి ఇవి అటాచ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ చాలా మంది దాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు, హౌ కుడ్ యూ యూజ్ అనదర్ మీడియం టు ప్రమోట్ అనదర్ మీడియం. ఈ మీడియంస్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. పుస్తకాలను సినిమాలుగా తీస్తున్నారు, సో సినిమాల మీద అనాలిసిస్లు పుస్తకాలుగా వస్తున్నాయి. సో మన పుస్తకాల ప్రిఫరెన్స్లు సినిమాల్లో వస్తూ ఉంటాయి, చూపిస్తూ ఉంటారు. ఒక కుర్రాడు, ఒక అమ్మాయి పుస్తకం చదివేటట్లు. సో ఈ మీడియం అక్కడ యూస్ అయినప్పుడు ఆ మీడియం ఇక్కడ యూస్ అవ్వడం పెద్ద ఇదేం కాదు. ఈ డిజిటల్ సోషల్ మీడియా ఎరాలో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఆల్సో డూ ఇట్ మోర్ అంటాను. ఐ మే బి రాంగ్, దిస్ ఇస్ జస్ట్ మై పర్సెప్షన్. మీరు ఒక కథ ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు?
మీరు అనుకునే డిపెండ్స్ ఎడిటింగ్ ఆన్ మై మూడ్ అనే అంటానండి. నేను హార్డ్లీ కెమిస్ట్రీ ఎక్కువ టైం, లాంగెస్ట్ టైం టేకెన్ ఏదైనా ఎక్కువ డేస్ వర్క్ చేశారు. బావుదా వాస్ లాంగెస్ట్. ఇట్ టుక్ 8 months. 8 ఇట్ టుక్ months. 8 months. మొత్తం హోల్ స్టోరీ, మొత్తం అన్ని స్టోరీస్ 20 కలిపి 8 months తీసుకున్నది నాకు. ఓకే. ఇంకొక విషయం చెప్పండి. అంటే మీరు 20 స్టోరీస్ 8 months. అంటే ఇన్ ఏ స్పాన్ రాస్తే మీరు 2 బుక్స్ రాయాలన్నా సరే అయితే ఒక 16 months కదా. 2021 నుంచి మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5 years రాస్తున్నారంటే డెఫినెట్ గా కొన్ని డిఫికల్టీస్ అయితే ఎదురయ్యే ఉంటాయి. తర్వాత నేర్చుకుని ఉంటారు, ఎవాల్వ్ అయి ఉంటారు. అటువంటి వాటిలో మీరు షేర్ చేసుకోవాలనుకునేవి చెప్పండి. ఏం ప్రాబ్లము, దానికి ఎలా సొల్యూషన్ ఫైండ్ చేశారు? బాహుదా డిడెంట్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ యెట్. అంటే దాని కోర్ ఆడియన్స్ ఎక్కువ మందిని అది మీట్ అవ్వలేదని అనిపిస్తుంది నాకు. నాట్ బికాస్ ఆఫ్ ద నెంబర్స్, బికాజ్ నేను రాసింది రాయలసీమలోనే ఎక్కువ మంది చదవలేదు. ఐ రోట్ ఇట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రాయలసీమ బికాస్ దే హ్యావ్ ఏ డాక్యుమెంట్ అబౌట్ దెమ్ సెల్వ్స్. మీకోసం ఒక డాక్యుమెంట్ నేను ప్రిపేర్ చేశాను. మీ చరిత్ర నేను కొంచెం, దోస్ ఆర్ నాట్ ఫిక్షనల్, మీకు కూడా తెలుసు, మీకు బుక్ చదివారు కాబట్టి తెలిసి ఉంటుంది. ఒక కల్చర్ని నేను దాదాపు ఒక శాశ్వతమైన స్థానం కల్పించాను నేను. ఆ విషయం పాపం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్న కానీ ఇంకా టైం ఉంది. యాక్చువల్లీ వీ హ్యావ్ మోర్ టైం. అది డిఫికల్టీ అన్న కానీ ఇట్స్ ఎ కంప్లైంట్ ఫర్ మీ. లైక్ నేను కొంచెం బాగా చేసి ఉండాల్సింది. ఇట్స్ మై మిస్టేక్ ఆల్సో. ఐ మీన్ ఐ నీడ్ టు ప్రమోట్ ఇట్ మోర్. అండ్ డిఫికల్టీస్ అంటే ప్రెజర్ ఒకటి ఉంటుంది. ఒక బుక్ వచ్చిన తర్వాత లక్కీలీ నేను కొంచెం బాగా రాశాను అని అనుకుంటున్నాను. బాగా కూడా రిసీవింగ్ వచ్చింది కాబట్టి దే ఎక్స్పెక్ట్ మోర్ బుక్స్ ఫ్రమ్ మీ. సో 2022లో ఒక పుస్తకం రాస్తే కనీసం 23లోనే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నేను 25లో ఇచ్చాను. ఓకే. సో ఆ ఇది ఉంటుంది అండ్ ఆ ప్రెజర్ కొద్దిగా ఉంటుంది. నెక్స్ట్ వస్తే ఫస్ట్ దాన్ని చెడగొట్టకుండా అయితే రాయాలి ఖచ్చితంగా. ఫస్ట్ దాన్ని బెటర్ చేయకపోయినా పర్లేదు కానీ ఆ నేమ్ పాడు చేసుకోవద్దు. అండ్ నాకు ఉన్న డైవర్స్ థాట్స్కి నేను డైవర్స్గా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అంటే బాహుదా కెమిస్ట్రీ 2 చదివిన వాళ్ళకి రెండు రైటర్లు రాసినట్లు అనిపిస్తుంది. బికాజ్ మీకు ఐ మీన్ జానర్స్ తెలుసు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది. డిఫికల్టీస్ అంటే మూవీస్లో రాస్తూ వీటికి టైం మేనేజింగ్ స్కిల్ అనేది అందరికీ రాదు. నేను కూడా అచీవ్ చేశాను అన్న కానీ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. దేనికి ఎంత టైం అనేది అంటే రోజు ఇట్లా అవర్స్ లెక్కేసుకుంటారు. మార్కెటింగ్ చేయాలి అలా అంటే మార్కెటింగ్ అంత ఉండదు కానీ ఈ మూవీ స్క్రిప్ట్స్ అనేటప్పటికీ ఐ కీప్ షెడ్యూలింగ్ మై సెల్ఫ్. ఓ 2 hours వీళ్ళ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలి, ఓ 2 hours వీళ్ళతో దాని మీద డిస్కస్ చేయాలి. బుక్స్ అనేది నేను ఎప్పుడు ఫ్రీ టైమే చూసుకుంటాను. రిలాక్స్గా ఉన్నాను నేను ఎప్పుడు. ఐ కెన్ థింక్, దెన్ ఐ పికప్ ఏ బుక్, దాన్ని చదవడం కానీ లేకపోతే ఒక గూగుల్ డాక్స్ ఓపెన్ చేయడమో లేకపోతే ఒక నోట్బుక్ తీసుకోవడమో, కొత్త స్టోరీ ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని రాయడమో. ఇంకొకటి చెప్పండి, పుస్తకాలు రాస్తూ దాన్ని ప్రొఫెషన్ ప్యాషన్ అన్నప్పుడు దాని నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం అన్నది రైట్ ఆర్ రాంగ్? ఈ పర్స్పెక్టివ్. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్. ఐ మీన్ లైక్ ఇప్పుడు నేను దీనికి వేరొకరి మాటలను రెఫరెన్స్గా తీసుకుంటాను. మీకు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆకలి అనేది అందరికీ ఉంటుందండి. అభ్యుదయానికి కూడా ఆకలి ఉంటుంది. సో వాళ్ళని ఎవరో ఒకరు ఫీడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు రాసింది కానీ నీ ఆర్ట్ నీకు ఫుడ్ పెట్టకపోతే ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండదు. ఫుడ్ పెట్టిన ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండదు. అట్లీస్ట్ ఇట్ షుడ్ ఫిల్ యువర్ స్టమక్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాకపోయినా ఆ పూటకి నీ స్టమక్ అయినా ఫిల్అప్ చేసేంత ఇది లేకపోతే దట్స్ నాట్ ఆర్ట్ అంటాను నేను. బేసిక్గా మినిమం ప్రొవైడెన్స్ లేని ఆర్ట్ కాదు కదా. అంటే నాకు హ్యాపీనెస్ వస్తుందంటే హ్యాపీనెస్తో నేను బతికేయలేను కదా. ఇంకొకటి, మీకు ఈ 2 పుస్తకాలు పబ్లిష్ చేసినందుకు యూజువల్ గా కొత్తగా పుస్తకాలు పబ్లిష్ ఎవరైనా చేస్తే పర్లేదు కానీ మనం పబ్లిష్ చేస్తే మనం డబ్బులు పెట్టుకోవాలి, అది వచ్చేవరకు ఒక టెన్షన్. ఎవరైనా పబ్లిష్ చేస్తే, మీరు పబ్లిష్ చేశారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ బాహుదా మీద కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్స్ సంపాదించగలిగారా?
బాహుదా, యా, okay, I am happy about what I received towards Bahuda, not in terms of like appreciations or everything. Economically I am happy. హ్యాపీ. Yeah. ఓకే. ఇప్పుడు కొత్త రీడర్స్ ఆఫ్ బాహుదా గాని కెమిస్ట్రీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా మీ గురించి తెలుసుకుని చదువుతారో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్టార్ట్ విత్ కెమిస్ట్రీ అంటాను నేను, ఎందుకంటే బాహుదా అనేది ఇట్స్ స్లాంగ్ కాబట్టి చాలా మంది నాకు కంప్లైంట్ వచ్చిందండి. ఇది మేము స్లాంగ్ చదవలేకపో, ఐ మీన్ మాకు ఏదైనా న్యూ రీడర్స్కి ఫస్టే స్లాంగ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొంచెం అంత మంచిది కాదేమో అనే థాట్ చాలా మంది చెప్పారు నాకు. ఐ డోంట్ వాంట్ టు అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ ఐ జస్ట్ సే దిస్, ఫ్రీ ఫ్లోలో ఉండేది ఫస్ట్ చదివితే దే గుడ్ గెట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ స్లాంగ్ కదా అనిపించింది. సో ఐఎమ్ రూటింగ్ ఫర్ బాహుదా సో దట్ యూ రీడ్ కెమిస్ట్రీ అంటాను నేను. ఓకే. మీరు ఇప్పటివరకు మీరు రాసిన కథల్లో బాహుదాలో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, మీకు నచ్చినటువంటి మేల్ క్యారెక్టర్, ఫీమేల్ క్యారెక్టర్? అన్ని దాదాపు అన్నిట్లో ఎంతో కొంత నేను ఉంటాను కాబట్టి నన్ను నేను హైట్ చేసుకోలేను. సో మేల్ క్యారెక్టర్ అంటే చాలా మంది ఉంటారు. మురారి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, రిపిటేటివ్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మురారి అనే క్యారెక్టర్ ఐ రైట్ దట్ క్యారెక్టర్ ఇన్, నేను ఏ బుక్ రాసినా ఆ క్యారెక్టర్ ఉంటుంది అందులో, అండ్ సేమ్ క్యారెక్టర్ ఉంటుంది. మురారి ఈజ్ అ పోలీస్. సో ఆ పోలీసు ప్రతి స్టోరీలో పోలీసు అవసరం ఉన్న ఏ స్టోరీకైనా సరే మురారి అనే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటాడు. సో మురారి ఈజ్ నాట్ మీ, మురారి ఈజ్ సమ్వన్ హూ స్టాండ్స్ ఫర్ పీపుల్ అన్నట్లు. ఓకే. ప్రతి హీరో అన్న ఒక ఇంప్రెషన్ మీద మైండ్ లో ఏదైతే ఉందో అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. మీ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది బాహుదా తర్వాత, ఇప్పుడు కెమిస్ట్రీ తర్వాత? మమ్మీ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఫస్ట్ నాకు ఇనిషియేషన్ నన్ను బాగా ఇది చేసింది మా మమ్మీ అని ముందు మాటలో రాశాను. నేను చూపించాను మా మమ్మీకి. మై మామ్ వాజ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, 3వ క్లాస్ దాకా చదువుకున్నారు ఆవిడ. సో మా మమ్మీకి నేను చూపెట్టినప్పుడు షీ ఫెల్ట్ హ్యాపీ. I can't describe that what she felt, but she is very much happy. I am happy because she is happy. నాన్నలతో కుర్రాళ్ళకి వేరే ఉంటదండి. అంటే వాళ్ళు ఏమి చెప్పరు, మనం ఏం అడగలేము. పోస్ట్ టీనేజ్ అది ఒకటి ఉంటది, ఆ డిస్టెన్స్ ఉంటది. బట్ డాడ్ న్యూ దట్ ఏమన్నా రాయరా నీకు తెలుసు, బట్ నీ పేరు చెడగొట్టుకునేలాగా చేయొద్దు, ఏది గోయింగ్ పుషింగ్ టువర్డ్స్ యూ, ఐ వోంట్ ఇంటరప్ట్. నువ్వేం చేసినా నేను కాదన్నా కానీ జాగ్రత్త, అంటే అనుభవం అంత తక్కువే కదా, మరీ ఎక్కువేం కాదు కదా, జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు నాన్న ఎప్పుడు, అంతే. ఇంకా ఫైనల్ గా మీ ఎయిమ్ ఏంటి? 2 పుస్తకాలు రాశారు, స్క్రిప్ట్ ఒక ఎయిమ్ ఉంటుంది కదా, నా పేరు సినిమాలో చూసుకోవాలా, లేకపోతే గొప్ప ఇంకా ఏదైనా ట్రై చేసి అచీవ్ చేయాలి, ఏదో ఉంటుంది కదా, యువర్ వెరీ ఎంగేజ్. సో ప్రస్తుతం ఉన్న ఇమీడియట్ గోల్ ఏంటి? ఎయిమ్ ఆర్ గోల్? ఈ ఇయర్ నాది స్క్రీన్ మీద నేమ్ పడుతుందండి, మాక్సిమం ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ లో కానీ. సో ఐ వాంటెడ్, నాకు రైటింగే తెలుసు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డైరెక్షన్ ఆర్ ఎనీథింగ్. ఐ నో రైటింగ్, ఐ కెన్ డూ ఇట్ బెటర్ హియర్, కాబట్టి ఐ విల్ స్టిక్ విత్ రైటింగ్. సో ఐ డోంట్ గో దేర్ ఎనీ అదర్ ప్రొఫెషన్కి వెళ్ళను నేను. ఐ మీన్ లైక్ డైరెక్షన్ చేయాలని కానీ, ఐ డోంట్ నో వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ, బట్ రైట్ నౌ నా మైండ్ సెట్ అయితే ఇదే, చాలా స్ట్రాంగ్గా వేరే దాని మీదకి వెళ్ళొద్దనే ఉంది నాకు. ఐ నీడ్ టు రైట్ మోర్. ఫిల్మ్స్ అనేది కొంచెం లార్జెస్ట్ మీడియం కాబట్టి, ఐ మీన్ కంపారిటివ్లీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే మీడియం కాబట్టి, మన రైటింగ్స్ని అక్కడ చూపెడదామనే ఇది ఒకటి ఉంది. ఫిల్మ్స్ ద్వారా విజిబుల్ మీడియంలో చూపెట్టాలి, విజిబుల్ స్పెక్ట్రంలో అనేది ఉంది. అండ్ అక్కడ ఏదైతే మనకు ఒక స్పెషల్ గుర్తింపు రావాలంటే సినిమా ఫీల్డ్లో, యూ నీడ్ టు బీ సమ్వన్ స్పెషల్. సమ్వన్ స్పెషల్ అంటే రాస్తారు అనేటోళ్ళు, ఇప్పుడు రైటర్ అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 10,000 మంది రైటర్లు ఉన్నారు ఇండస్ట్రీలో. సో వాట్ సపరేట్స్ మీ ఫ్రమ్ దెమ్ అంటే నేను లిటరేచర్ అంటాను. సో లిటరేచర్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు బూస్ట్ అవుతుందా? నేను ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను.
నా లిటరేచర్ సర్కిల్ని నేను నా మూవీస్లో యూస్ చేసుకుంటాను. లైక్ హీ రోట్ దిస్ సో హీ క్యాన్ రైట్ దోస్ అనేది నాకు ఇక్కడ యూస్ అవుతుంది. అండ్ నేను నా సినిమాలో ఒకవేళ నేను బాగా రాసి అక్కడ నాకు పేరు వస్తే ఆ పేరుని నేను నా లిటరేచర్ని బూస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను. సో మీరు కంప్లీట్ గా ఒక స్ట్రాటజీతోనే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు మార్కెటింగ్ లో పనిచేశారు కాబట్టి వయా బోత్ మీడియన్స్ ఫ్రాంక్ గా చెప్తున్నారు. చాలా మంది చెప్పకూడదు, వెనక చేయాలి, ఇదంతా ముందు చెప్తే కొంత కమర్షియల్ అనుకుంటారు కానీ బికాస్ దట్ ఈస్ ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ రెండు అయినప్పుడు దట్ హ్యాస్ టు బి ఆన్ మానిటరీ టర్మ్స్ లో కూడా మంచిగా అనిపించాలి. సో సుదర్శన్, ఫైనల్ గా ఇంటర్వ్యూ చివరికి వచ్చేసాము. ఒక క్వశ్చన్ తో ముగిద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చి రైటింగ్ ఫీల్డ్ లో ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పేటువంటి జాగ్రత్తలు ఏంటి? మీరు ఫెయిల్యూర్స్ ని కూడా చూసుంటారు కాబట్టి ఏ తప్పులు చేయకూడదు, ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు, మీకున్న ఎక్స్పీరియన్స్. ఎక్కువ చదవకుండా రావద్దండి. ఎంటీ మైండ్తో వస్తే మీకు అంటే ఏదో రాసేయాలి కదా అని రాసేస్తే అది మీతో లైఫ్ లాంగ్ ఉండదు. ఇప్పుడు నేను మీకు ఒక హామీ ఇవ్వగలను ఏంటంటే, నేను నన్నే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ రోట్ బాగుదా. సో అంటే నేనేదో నాదన్నట్లు కాదు, ఐ మీన్ నేను రాశాను కాబట్టి అని కాదు, నీకు హానెస్టీ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను నిన్నే ఒక బుక్ చదివాను. సో ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ అబౌట్ దట్ బుక్. ఐ మీన్ రైటింగ్ కావచ్చు, వెరీ వాళ్ళు ఏమనిపించిందంటే దే డోంట్ నో, వెరీ ఫస్ట్ టైం రైటర్. సో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే యూ నీడ్ టు రైట్ మోర్, యూ నీడ్ టు టాక్ విత్ పీపుల్ మోర్. నీదంటూ ఒక సర్కిల్ తీసుకొని నేను ఆ సర్కిల్లోనే రాసుకుంటాననే డేంజరస్ థింగ్స్లో చాలామంది ఉంటున్నారు. సేఫ్ గ్రౌండ్స్ నుంచి బయటకు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారన్నా, మిమ్మల్ని ఎవరైనా ఇది చేస్తున్నారన్నా సరే, ఆస్క్ దెమ్ వై దే ఆర్ క్వశ్చనింగ్, లిజన్ టు దెమ్. అగ్రీ చేయక్కర్లేదు, జస్ట్ వినండి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చెప్పింది మీకు ట్రిగ్గర్ అవుతుంది, యా నిజమే కదా అనేది. సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది అలవాటు చేసుకొనే దిగండి లిటరేచర్లోకి. అండ్ లిటరేచర్ ఈజ్ నాట్ ఏ గోల్డెన్ స్పూన్లో పెట్టి ఇచ్చేసే మీడియం అయితే కాదు, ప్రొఫెషన్ అయితే కాదు. యూ నీడ్ టు బీ హియర్. నీకంటే నీ రైటింగ్ కంటే బెటర్ కాదు అని నువ్వు అనుకునేవి కొంచెం బెస్ట్ పర్ఫార్మింగ్వి నీకు కనపడుతూ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ఈగోస్ అన్నీ పక్కన పెడతాయి. అండ్ లిటరేచర్ మేక్స్ యూ ఎ బెటర్ పర్సన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ మీ. ఇప్పుడు ఏంటంటే, నేను ఒక పుస్తకం రాసిన తర్వాత నేను మనుషులతో మాట్లాడే విధానం మారిపోయింది. చాలా ఓపెన్గానే నేను ఆన్ రికార్డే చెప్తున్నాను, ఇది వాడు వీడు అనేటోడు. నేను బయట ఎవరు కనపడినా వాడు అలా వచ్చాడు. బట్ రైట్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ మై వర్డ్స్. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఓకే, కానీ బయట ఒక ర్యాండమ్ పర్సన్ని ఒక పిలవాలన్నా ఏది చేయాలన్నా అతను, వారు, వీరు, ఈమె, ఈవిడ, ఇట్ మేడ్ మీ ఏ బెటర్ పర్సన్. లిటరేచర్ విల్ మేక్ యూ ఏ బెటర్ పర్సన్. సో అంత ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని రాయొద్దు. దట్స్ ఒక జాగ్రత్తలు అన్నా నేను వార్నింగ్ అనే అంటాను. సో ఇంకా అంటే ఎక్కువ కాంటెంపరీ కూడా చదవండి. లైక్ మీరు రాసేసారు కదా అని చెప్పి మీరు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవకూడదు, నావే అందరూ చదవాలనుకుంటే మూర్ఖత్వం అది. మీరు అప్హోల్డ్ కరెక్ట్ టైంలో మీరు మొత్తం ఇంకా మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియాలి కదా, మీ పక్కన ఉన్న ఫెలో రైటర్స్ ఏం రాస్తున్నారో మీకు తెలియాలి కదా. నేను ఐ ఆల్వేస్ రీడ్ మై ఫెలో రైటర్స్, కాంటెంపరీస్. ఇప్పుడు మీరు అన్న సురేంద్ర శీలం కావచ్చు, మహి బెజవాడ కావచ్చు, కడలి కావచ్చు, వీళ్ళు ఇంకా ఉన్న రుబీనా పర్వీన్, మానస ఎండూరి, కవన మహేష్, నేను వీళ్ళందరివి చదువుతూనే ఉంటాను. ఐ విల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వాళ్ళ కథల నుంచి నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. సో యా, దట్స్ ఇట్. నేను హానెస్ట్లీ సేయింగ్ రీడ్ మోర్. సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కూడా సేమ్, సినిమాలోకి రావాలన్నా కన్జ్యూమ్ మోర్. అంటే సినిమాలోకి ఇది మీరు చెప్పింది లిటరేచర్ ఓకే, సినిమాలోకి రావాలంటే సినిమాలు ఎక్కువ చూడాలా, పుస్తకాలు ఎక్కువ చదవాలి? అంటే సినిమాల్లో కూడా నాది రైటింగ్ కాబట్టి నేను, అంటే చాలా మంది డైరెక్షన్ ఇలా వస్తారు, అంటే ఓన్లీ రైటింగ్ అనేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనేది నా ఫీలింగ్. రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటారు.
అనుకుంటారు కాబట్టి ఏదో ఒక స్టేజ్లో వాళ్ళకంటూ డైరెక్ట్ అనుకుంటారు. వాళ్ళకంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండే ఉంటది. బట్ చెప్పేది ఏంటంటే మళ్ళీ అదే లిటరేచర్ వర్తించింది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇట్స్ నాట్ ఏ ఇది కప్లో పెట్టి ఇచ్చేయరు నీకు, ఇంకా ఎక్కువ అవమానాలు పడాల్సి ఉంటుంది. లిటరేచర్ అయినా సరే ఒక 1000 పుస్తకాలు ఒక ప్రింట్ వేసాము, ఇది ఎవరికి రీచ్ కాలేదు, కామ్ అయిపోవచ్చు. కానీ నీకు ఒక సినిమా రిలీజ్ అయిందంటే జీవితాంతం అది బాగాలేకపోతే జీవితాంతం మొయ్యాల్సి ఉంటుంది దాన్ని. ఓకే, లిటరేచర్ కన్నా సినిమా ఇంకా పెద్ద రిస్క్ అంటారు, అంతేనా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ అ రిస్క్. మీరు తీసుకుని ఎంత స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు అనే దాని మీద ఉంటుంది. నేను ఈ రిస్క్ తీసుకుంటే నాకు ఇది జరుగుతుందని తెలిసి తీసుకోవడమే వాట్ మేక్స్ యూ ప్యాషన్ అనే దాన్ని కానీ నీ ప్రొఫెషన్ అనే కానీ సపరేట్ చేసేది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. ఖచ్చితంగా త్వరలో ఇయర్ ఎండ్కి కానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కానీ మీరు అన్నట్టు మీ పేరు మీద స్క్రీన్ మీద చూడాలి. అలాగే ఇంతే సక్సెస్ఫుల్ గా ఇంతే జోష్లో డిఫరెంట్ జర్నల్స్ లో ట్రై చేస్తూ ఇంకా మంచి రైటర్ అవ్వాలి, అలాగే సినిమా రైటర్ కూడా కావాలి. దిస్ ఈజ్ లిటరరీ రైటర్ గా ఉన్నారు, సినిమా రైటర్ గా కూడా అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.